హ్యాండ్సమ్ ఎనర్జెటిక్ డైనమిక్. నాకు ఎప్పుడు ఆ బిగ్ బాస్ షోలో బోలే గారు చెప్పినటువంటి మీకు ఎంతమంది పిల్లలు అంటే 135 అన్నారు ఆయన. అదొక నాకు మ్యాథ్స్ కొంచెం వీక్, నేను అప్పటి నుంచి బాగా వచ్చేసింది నాకు మ్యాథ్స్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఈ సాంగ్ కూడా వినిపించాలి మాకు. ఇప్పుడు ఈ మధ్యలో భోలే అంటే హీరో అంటారు కాబట్టి పిల్లల గురించి డిస్కస్ చేయకపోవడమే మంచిది అనుకుంటాను. ఓకే, సరదాగా అన్నాను. థ్యాంక్ యూ. అసలు చూస్తే కూడా తెలియట్లేదు మీకు పిల్లలు ఉన్నారని. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఈ సందర్భంగా ఈ సినిమా బూట్కట్టు బాలరాజు అనే సినిమాకి మొట్టమొదటిసారి ఈ వేదిక మీద నేను ఉండడం గల కారణం, ఫస్ట్ భీమ్స్ తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్న బూట్కట్టు బాలరాజు సాంగ్ టైటిల్ సాంగ్ నువ్వు పాడాలి అని అడిగాడు. అప్పటికి నేను ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్ వెళ్ళకముందే నాకు కోరడం జరిగింది. బిగ్ బాస్ కంటే ముందు ఈ పాట నేను పాడాను. ఆ తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడం, మీ అందరి ఆశీర్వాదంతో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదిక కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే ఈ సినిమాలో నేను పాడిన పాట రాసినట్టు, దాని తర్వాత రెండో వ్యక్తి మా సోహెల్ అన్న. ఇంకా సోహెల్ అన్న అంటే మీ అందరికి తెలుసు, సో హెల్ నుంచి వచ్చాడు, ఇప్పుడు హెవెన్గా ఏలుతాడు ఈ సినిమాతో నాకు తెలిసి. ఎందుకంటే నీ పేరులోనే హెల్, నువ్వు అనుభవించిన హెల్ ఉంది. ఇప్పుడు సో హెవెన్, డౌట్ లేదు. ఎందుకో ఇప్పుడే వచ్చింది ఐడియా నాకు. సో హెవెన్, సో హెవెన్ అంతే. ఇంకా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి సో హెవెన్ అవుతావు. వేదిక ముందు ఆశీనులైనటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా కళాభివందనాన్ని తెలియజేసుకుంటున్నానండి. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే మీడియా మిత్రులకు నా కళాభివందనాలు, ఐ లవ్ యూ. తర్వాత ఈ పాట నేను పాడిన పాట రాసినటువంటి, మ్యూజిక్ చేసిన భీమ్స్కి రాసినటువంటి దేవ్ పవర్, చాలా పవర్ఫుల్గా రాసిన దేవ్, థ్యాంక్ యూ. తమ్ముడు ఎప్పుడు హై పిచ్ పాటలు చేస్తుంటాడు భీమ్స్. ఆయన సినిమాలు అన్నీ కూడా హై పిచ్లో ఉంటాయి. సో ఈ పాట కూడా మంచి హై పిచ్లో దుమ్ము రేగింది. చాలా మంచి పాట. తమ్ముడు భీమ్స్ తమ్ముడి పాటలన్నీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు మరియు మా ప్రొడ్యూసర్ పాషన్న, ఇంకా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న సోహెల్ అన్న ఐ లవ్ యూ. అసలు నీ గుణం ఇప్పుడు నేను చెప్తే మాటల్లో నీ ముందట ముఖస్థితి ఉంటుంది, కానీ ముఖస్థితిగా నేను చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నిజంగా చెప్తున్నా, అమ్మతోడు అద్భుతమైన మనిషివి నువ్వు. ఇటీవల ఒక అద్భుతమైన పని చేసినావు నువ్వు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 7 వరకు అండి, మీకు చెప్పాలి, ఎక్కువసేపు మాట్లాడతానని చెప్పి ఎప్పుడు దిగిపోతారని అనుకోకండి. దసరాగా అంటున్నా, సారీ, సరదాగా. దసరా డైరెక్టర్ అని ఉన్నారు కదా, అందుకే. ఓకే, సో సోహెల్ అన్న ఈ మధ్యలో గ్రూప్ 1 నుంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు గ్రూప్ క్రియేట్ చేసామన్నా. అందులో ఆల్ కంటెస్టెంట్ అందరూ కూడా అందులో జాయిన్ కావడం, మేమందరం కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా అందరి ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా ఉంటుందన్న. తర్వాత బిగ్ బాస్లో నా కోసం నువ్వు స్టేజ్ మీకు వచ్చినావన్నా, ఐ లవ్ యూ. నేను ఎప్పుడు మర్చిపోను. నిజంగా చెప్తున్న జనాలకి, ప్రతి ఒక్కరం కూడా సోహెల్ అన్న సినిమా, సోహెల్ అంటే బిగ్ బాస్లో ఒక అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేసిన వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన తర్వాత ఆ పేరు నాకే వచ్చింది అనుకుంటాను. మరి మీరు హీరోగా ఎప్పుడు చేస్తున్నారు? థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. మీ నోటితో, సుమగారి నోటితో హీరో ఎప్పుడు అనిపించుకోవడం అనేది, ఆ మాట మీ నోటి ద్వారా వినడం, ఆహా ఎంత కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బూట్కట్ బాలరాజు పెద్ద హిట్ చేయాలి మన అందరం కలిసి. చాలా అద్భుతమైన సినిమా. బాయ్. థ్యాంక్ యూ.